వెల్కమ్ టు శ్రీయార్ స్టూడియోస్. ఇప్పుడు మనం ఒక వీసా కన్సల్టెంట్స్ దగ్గర ఉన్నాం. అది చాలా సక్సెస్ఫుల్ అంట. అసలు ఏంటో అసలు వీసా అంటే ఎలాంటి వారికి వీసా ఇస్తారు, సో అంటే చదువుకున్న వాళ్ళకైనా లేకపోతే వర్క్ వీసానా ఏంటో ఒకసారి అయితే కనుక్కుందామా, రండి చూద్దాం. సో ఇప్పుడైతే మనం ఎండి శంకర్ సార్తో ఉన్నాము. అసలు కన్సల్టెన్సీ అంటే వీసా కన్సల్టెన్సీ అంటే అసలు దేని పర్పస్ మీద అసలు ఈ ఆఫీస్ అనేది పెట్టారు, అసలు ఎలాంటి వారికి కన్సల్టెన్సీ అంటే వీసా ఇస్తారో ఒకసారి అడుగుదాము. నమస్తే శంకర్ గారు. హాయ్, నమస్తే. మన కన్సల్టెన్సీ వచ్చేసి ఎస్విసి సక్సెస్ వీసా కన్సల్టెన్సీ. స్టూడెంట్స్ ఎవరైతే పాస్అవుట్ డిగ్రీ ఉంటారో వాళ్ళకి చదువుకోవడానికి బయటికి వెళ్ళాలంటే మనం వాళ్ళకి అన్ని ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ చేస్తాము, సపోర్ట్ చేస్తాము. ఫైలింగ్ కానించాలి, యూనివర్సిటీ సెలెక్షన్ కానించి అన్నీ మనం సపోర్ట్ చేస్తాం. ఓకే, అంటే వర్క్ వీసా అని చాలా అంటే స్టూడెంట్ వీసా చేస్తాము, వర్క్ వీసా చేస్తాము, విజిట్ వీసా చేస్తాము, బిజినెస్ వీసా చేస్తాము. అన్ని వీసాస్ అనేది మనం ఎండ్ టు ఎండ్ మన దగ్గరికి వస్తే మనం సపోర్ట్ చేస్తాం. మనము మెయిన్గా యుఎస్ఏ, యూకే, ఐర్లాండ్. నేను ఐర్లాండ్లో ఒక 5 years ఉండేసి వచ్చిన. నేను మాస్టర్స్ చేసిన అక్కడ. సో నాకు ఐర్లాండ్లో కూడా మంచి కాంటాక్ట్స్ ఉన్నాయి. నేను జాబ్ వీసాస్ అన్ని అక్కడ ఇప్పియగలుగుతా. సైప్రస్ అనే కంట్రీకి ఎట్లాంటి ప్రొఫైల్ ఉన్నా కూడా మనం పంపిస్తాం. అది లో ప్రొఫైల్ ఉన్నా కూడా మనం వీసా 100% గ్యారంటీ ఉంటుంది. స్టూడెంట్కి ఇంకా ఎడ్యుకేషన్ లోన్ ఏమైనా కావాలన్నా కూడా మనం అన్ని బ్యాంక్స్తో టైప్ ఉన్నాయి, మనం లోన్ కూడా ప్రాసెస్ చేపిస్తాం. ఓకే, లోన్ ప్రాసెస్ చేపించి వాళ్ళని అక్కడికి పంపిస్తారు. అంటే ఇప్పుడు వర్క్ వీసా అంటే కొంతమందికి ఏ విధంగా పంపిస్తారు అంటే స్టడీ లేకపోయినా కూడా స్కిల్డ్ వర్క్ వీసా ఉంటుంది అండ్ సెమీ స్కిల్డ్ ఉంటుంది. ఈ రెండు మనం చేస్తాము. ఐర్లాండ్కి చేస్తున్నాము ఇప్పుడైతే. ఐర్లాండ్కి, న్యూజిలాండ్, చెక్ రిపబ్లిక్ ఉన్నాయి. యూరోపియన్ కంట్రీస్ కూడా వస్తాయి మనకి. ఇప్పుడైతే ప్రెసెంట్ ఎట్ ది మూమెంట్ ఐర్లాండ్కి, చెక్ రిపబ్లిక్, న్యూజిలాండ్కి అయితే చేస్తున్నాం. జర్మనీ ఆపర్చునిటీ కార్డు కూడా చేస్తున్నాం. ఓకే, అంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో అంటే బయట దేశంలో జాబ్స్ కానీ అవి కానీ కొంచెం అంటే పంపించడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా, అంటే జాబ్స్ అవైలబుల్ ఉండవు కొన్ని. అట్లేం లేదు, మనము ఎవరైతే ఏజ్ చదువుకురో దాని మీద జాబ్ కూడా ప్లేస్మెంట్ చేపిస్తాము. బయట కన్సల్టెన్సీకి మనకి అడ్వాంటేజ్ ఏంటంటే మనకి యూఎస్లో కూడా కంపెనీ ఉంది, రిక్రూటింగ్ కంపెనీ. మా బ్రదర్ది, ఓన్ బ్రదర్ది ఉంది. సో మనం అట్లా ఎవరైతే కోర్స్ అయిపోయిన తర్వాత వాళ్ళకి జాబ్ కూడా కావాలంటే మనం రిక్రూట్మెంట్ టీమ్ ఉంటుంది యూఎస్, మనం ఇక్కడ నుంచి వర్క్ చేస్తాము, వాళ్ళకి ప్లేస్మెంట్ అనేది చేస్తాం. మనం సేమ్ థింగ్ ఐర్లాండ్లో కూడా ఉంది. ఐర్లాండ్లో మనకి ఆఫీస్ సెటప్ ఉంది. సో రిక్రూట్ ఏజెన్సీ వాళ్ళతోని మనం డైరెక్ట్ టైఅప్ ఉంది. సో మనం చేస్తాం వర్క్ వీసాస్ అనేది. ఓకే, యాక్చువల్లీ ఎట్లా అంటే ఇప్పుడు స్టూడెంట్స్ ఐడియా కొంచెం అంటే అటు ఇటు అవుతూ ఉంటుంది. అంటే వాళ్ళకి ప్రాపర్ విత్ స్కాలర్షిప్ తోని మనం అడ్మిషన్ అనేది తెప్పిస్తాము. ఎప్పుడు ఇంటేక్ ఉన్నప్పుడు వాళ్ళు ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ లాగా ఉంటుంది స్కాలర్షిప్ ఎక్కువ రావాలంటే. సో ముందుగా అప్లై చేసుకుంటే వాళ్ళకి స్కాలర్షిప్ అనేది వస్తుంది. సో ఎప్పుడైనా ఇంటేక్ స్టార్ట్ అయ్యే ముందు ఒక 4-5 months బిఫోర్ అప్లై చేసుకుంటే వాళ్ళకి స్కాలర్షిప్ వస్తుంది. ప్రొఫైల్ టు ప్రొఫైల్ వేరీ అవుతుంది. సో మనది మీకు అంటే అప్రాక్సిమేట్గా ఎంతమందిని మీరు పంపించుంటారు? ఇప్పటి వరకు మేము 550+ పంపించినాం. మనం 550+. సో అంటే ఎవరైనా అంటే ఇబ్బంది పడ్డం కానీ లేకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే మీరు ఏమన్నా అక్కడ వెళ్ళిన తర్వాత కూడా మన స్టూడెంట్స్ ఉంటారు. పికప్ కానించి అకామిడేషన్ అన్ని మనం సపోర్ట్ చేస్తాం. పార్ట్ టైం జాబ్స్ కూడా కావాలంటే కూడా మనం సపోర్ట్ చేస్తాం. ఉన్న ఓల్డ్ స్టూడెంట్స్ కాంటాక్ట్స్ ఇస్తాం, వాళ్ళ త్రూ వాళ్ళు సర్వైవ్ అవుతారు. ఓకే, అంటే ఎన్ని ఇయర్స్ నుంచి మీరు ఈ కంపెనీ రన్ చేస్తున్నారు? మనం 4+ years నుంచి ఉన్నాము. ఇంతకు ముందు ఎల్బీ నగర్లో ఉండే, ఇక్కడ ఈసీఎల్కి వచ్చేసి 1 year అవుతుంది. 1 year అవుతుంది. ఓకే, ఇంకేమన్నా మీ అంటే
ఈ మీ కంపెనీ గురించి ఇంకేమైనా డీటెయిల్స్ చెప్తారా? ఇట్లాంటి ప్రొఫైల్ ఉన్నా కూడా మనం 100% వీసా అనేది తెప్పిస్తాం సైప్రస్ కంట్రీకి. ఓకే. ఐర్లాండ్లో వర్క్ వీసాస్ కావాలంటే కూడా మనం చేస్తాం. 2 ఇయర్ ఐర్లాండ్లో ఏంటంటే 2 ఇయర్స్ మాస్టర్స్ చదువుకోరు అనుకో, తర్వాత 2 ఇయర్స్ జాబ్ చేస్తే వాళ్ళకి పిఆర్ అనేది ఈజీ ఆప్షన్ ఉంటుంది. ఓకే. అది ఓకే. అంటే ఇప్పుడు చాలామంది ఏంటంటే అంటే వర్క్ వీసాలో అంటే చాలామంది చదువుకొని ఉండరు కదా, వాళ్ళకి ఎలా వస్తుంది వీసా యాక్చువల్లీ? వర్క్ ఎక్స్పీరియన్స్, ఎవరైతే వర్క్ వీసా అనేది ఎక్స్పీరియన్స్ త్రూవే వస్తుంది. ఓకే. వాళ్ళ ప్రీవియస్ పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో మినిమం 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మనం ఫైల్ తీసుకొని వాళ్ళ ఎక్స్పీరియన్స్ బేస్ త్రూవే మనం అప్లై చేస్తాం. అంటే వర్క్ వీసా అంటే చాలామంది ఎలాంటి వర్క్కి మీరు ఎక్కువ ఇది చేస్తారు? అన్ని వర్క్స్, స్కిల్డ్ వర్క్ అంటే ఐటీ జాబ్స్, ఓకే. సెమీ స్కిల్డ్ అంటే వేర్ హౌస్లో, ఇంకా వేర్ హౌస్ జాబ్స్ జనరల్ వర్క్ వీసా అంటారు, కానీ ఆ వీసాస్ అనేది మనం చేస్తారు. అంటే అంటే వర్క్ వీసాకి స్టూడెంట్ వీసాకి ఏమైనా అంటే మీరు ఎలా చార్జ్ చేస్తారు? డిఫరెంట్ కాస్టెస్ ఉంటాయి అట్లా? స్టూడెంట్ వీసా దగ్గర మనము ఏం తీసుకోము. ఓకే. మనం ఎండ్ సపోర్ట్ చేస్తాము. మనకి వచ్చేది కమిషన్ అనేది కాలేజ్ అనేది మనకి పే చేస్తాం. ఓకే. స్టూడెంట్ దగ్గర మనం ఒక సింగిల్ రూపీ కూడా మనం తీసుకోకుండా మనం ప్రాసెస్ చేస్తాం. ఎండ్ టు ఎండ్ వాళ్ళకి వీసా వచ్చేదాకా మనం సపోర్ట్ చేస్తాం. ఓకే. అది వర్క్ వీసా అనేది ఏంటంటే మనం వీసా వచ్చిన తర్వాత చార్జ్ చేస్తాం. మనం డీల్ చేసేదంతా ఇమిగ్రేషన్ లాయర్ త్రూ చేస్తాము. వాళ్ళకి పేమెంట్ టర్మ్స్ ఉంటాయి, ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క టర్మ్స్ ఉంటాయి, దాన్ని బట్టి వాళ్ళు పే చేసుకుంటే చేస్తాం. ఇనిషియల్ పేమెంట్ ఏముండదు, వీసా వచ్చిన తర్వాతనే పేమెంట్ ఉంటుంది. ఓకే. అంటే ఇన్ని ఇయర్స్ అని ఉంటుందా, లేకపోతే ఎన్ని ఇయర్స్ అయినా కూడా అక్కడ ఉండొచ్చు అంటారా? వర్క్ వీసానా లేకపోతే వర్క్ వీసా అనేది 2 ఇయర్స్ వస్తుంది ఐర్లాండ్కి అయితే. స్కిల్డ్ వర్క్ వీసా 2 ఇయర్స్ వస్తుంది. 2 ఇయర్స్ అయిపోయిన తర్వాత సేమ్ కంపెనీ త్రూ ఉంటే రెన్యువల్ అవుతుంది. లేకపోతే వాళ్ళ 2 ఇయర్స్ ఒక ఐర్లాండ్లో ఒక ఎంప్లాయ్తో వర్క్ చేస్తే వాళ్ళు ఎలిజిబుల్ ఫర్ అప్లయింగ్ పిఆర్. 21 months తర్వాత వాళ్ళు అప్లై చేసుకోవచ్చు పిఆర్. వాళ్ళకి వస్తుంది వీసా అనేది చేంజ్ అవుతుంది. స్టాంప్ 4 అనేది చేంజ్ అవుతుంది. ఒకవేళ స్టూడెంట్ వీసా అయితే మాత్రం స్టూడెంట్ వీసా అయితే 2 ఇయర్స్ ఉంటుంది, కోర్స్ బట్టి ఉంటుంది. దాని తర్వాత పిఎస్, దాని తర్వాత 1 year 2 years అట్లా పోస్ట్ స్టడీ వర్క్ ఉంటుంది. యాక్చువల్లీ సార్, మన అమెరికాలో ట్రంప్ ఏదో ఇష్యూ నడుస్తుందంట కదా, అసలు ఏంటి, దేనికోసం నడుస్తుంది అసలు? ట్రంప్ అనేది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే కంట్రీలో ఉన్నారో వాళ్ళందరినీ ఫిల్టర్ అవుట్ చేసి వాళ్ళ కంట్రీస్కి పంపించేస్తున్నాడు. ఎవరైతే ఇల్లీగల్గా వితౌట్ వీసా అయితే ఆ కంట్రీలో ఉంటున్నారో వాళ్ళని పంపిస్తున్నాడు. ట్రంప్ అనేది చేసేదంతా మంచిగానే చేస్తుండ్రు. వాళ్ళ వల్ల బెనిఫిట్స్ అందరికీ, ఎవరైతే లీగల్గా ఉంటారో వాళ్ళందరికీ మంచిగానే అవుతుంది. ఇంకొకటి సార్, వర్క్ వీసా స్టూడెంట్ వీసా కాకుండా టూరిస్ట్ వీసా కూడా ఉంటుంది కదా, అది ఎలా మీరు ప్రొవైడ్ చేస్తారు? యాక్చువల్లీ టూరిస్ట్ వీసా కూడా అన్ని కంట్రీస్కి మనం చేస్తాం. యూరోప్లో ఆల్ షెంగెన్ కంట్రీస్ కూడా చేస్తాము. ఆస్ట్రేలియా, యుఎస్, ఐర్లాండ్ ఏ కంట్రీ అయినా తీసుకున్నా మనం టూరిస్ట్ వీసా అనేది చేస్తాం. దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్, జాబ్ ప్రూఫ్, జాబ్ చేస్తే ఒక 2 years మినిమం ఉండాలి. బిజినెస్ చేస్తేనేమో ఐటీ రిటర్న్స్ అనేది ఉండాలి. వాళ్ళ కరెంట్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ ప్లస్ బ్యాంక్ స్టేట్మెంట్ కావాలి. సో దీన్ని బట్టి మనం టూరిస్ట్ వీసా అన్ని కంట్రీస్కి చేస్తాం మనం. ఓకే. అంటే డేస్ ఉంటుందా, ఇన్ని డేస్ అని ఉంటుందా? టూరిస్ట్ వీసా అనేది ఒక్కొక్క కంట్రీకి ఒక్కోలాగా ఉంటుంది. మినిమం స్టే వచ్చేసి 30 days ఉంటుంది. అదే యుఎస్ఏ అనుకో టోటల్ 6 months ఉంటుంది. ఓకే. 6 months వరకు స్టే చేయొచ్చు. ఎలాంటి ప్రాబ్లం అనేది ఏముండదు. 6 months తర్వాత కంట్రీ నుంచి బయటికి వచ్చేయచ్చు. అది ఓకే. అజర్బైజాన్ అనే కంట్రీ ఉంది, దానికి కూడా మనం ఇప్పుడు ప్రమోట్ చేస్తున్నాము. దానికి 5,000 తోని మనం ఆ కంట్రీకి వెళ్ళొచ్చు. 5,000 ఉంటే చాలు, పాస్పోర్ట్ ఉంటే మనం అజర్బైజాన్ అనే కంట్రీకి కూడా మనం పంపిస్తాము. వీసా ఈ వీసా ఉంటుంది, మనం చేస్తాం ఎండ్ టు ఎండ్ ప్రాసెస్. ఓకే. అంటే ఇప్పుడు పాస్పోర్ట్ అనేది అది కూడా మీరే ప్రొవైడ్ చేస్తారు? పాస్పోర్ట్ కావాలి లేకపోయినా పాస్పోర్ట్ కూడా మనం అప్లై చేస్తాం. అంటే పాస్పోర్ట్ కి కావాల్సిన ఏమేమి ఉంటాయి డాక్యుమెంట్స్? పాస్పోర్ట్ కి కావాల్సిన డాక్యుమెంట్స్ మెయిన్గా వాళ్ళకి కావాల్సింది వాళ్ళ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్. ఓకే. ఇవి ఉంటే చాలు. పాస్పోర్ట్ కూడా ఆన్లైన్లో 1500 ఫీజు ఉంటుంది, అది స్లాట్ బుక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. థ్యాంక్ యూ సార్, ఇంత మంచి ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్.
చూసారు కదా అండి, వీసాకి సంబంధించిన డీటెయిల్స్ అయితే చెప్పారు సార్, చాలా అమేజింగ్గా ఉన్నాయి. సో ఎవరికైనా వీసా కావాలి అనుకుంటే ఖచ్చితంగా సో సార్ని అప్రోచ్ అవ్వచ్చు. సో ఇది ఎక్కడో కాదండి, మన బస్ స్టాప్ ఈసీఎల్ బస్ స్టాప్ ఆపోజిట్లో మైత్రి1 అపార్ట్మెంట్ ఉంది, దాంట్లో 2nd ఫ్లోర్ అండి. ఎవరికైనా వీసా కావాలి లేకపోతే డౌట్స్ ఉన్నాయి అనుకుంటే సార్ని మాత్రం అప్రోచ్ అవ్వండి. థ్యాంక్ యూ.